ఇప్పుడు పాలిటిక్స్లోకి మీరు రావడానికి బాగా ఖర్చు పెట్టాలి కదా. ఇంతకుముందు మీ సార్ చెప్తున్నారు మా ఆవిడ బాగా రిచ్ అని. సో మీరు అన్నింటికి రెడీగా ఉన్నారా? అంటే మినిమం అమౌంట్ అయితే అవసరమే ఎవరికైనా. ఆయనకంటే మీరు బాగా రిచ్చా? ఏం బాగా రిచ్ అంటే ఎంత రిచ్ అన్నారు మరి నాకు తెలీదు. అదే ఒక రేంజ్ వరకు రిచ్. నేను వాళ్ళ ఫాదర్ ప్రాపర్టీస్ లేకపోతే తను లేకపోతే టీచర్గా చేసిన దాచుకున్న డబ్బులు ఏదో కొన్ని. అంటే ఫాదర్ ఇచ్చిన అసెట్స్ ఏం లేవు, నేను దాచుకున్న డబ్బులే ఉన్నాయి. వాటినే ఖర్చు పెడతా, అది చెప్పుకునే అంత అమౌంట్ కూడా కాదు. సో ఇట్లా లైఫ్ అనేది కొనసాగు. సో మీకు ఏమైనా ఒక లక్ష్యం ఉందా, ఇది చేయాలా, ఇది ప్రజల కోసం సొసైటీ కోసం చేయాలనేది ఒక టార్గెట్? విమెన్స్ కి సంబంధించిన సమస్యలు చాలా ఉన్నాయండి, వాటి మీద ఫైట్ చేయాలన్నది నా అంబిషన్. విమెన్ ఎంపవర్మెంట్ మీద నేను ఫైట్ చేస్తాను. నాకు చాలా ఇంట్రెస్ట్ అది. ఎందుకంటే నేను చాలా చూస్తున్నా సొసైటీలో డిస్క్రిమినేషన్ ఎట్లా ఉంది అనేది. పాలిటిక్స్లో కానీ, బిజినెస్లో కానీ, వర్క్ ఏరియాస్లో కానీ ఎక్కడైనా కూడా విమెన్ అంటే సెకండ్ సిటిజన్గా ట్రీట్ చేస్తున్నారు. ఈవెన్ శాలరీస్ కూడా వాళ్ళకి తక్కువ ఇస్తున్నారు. ఆఖరికి కూలి పని చేసేటోడికి కూడా అంతే. వాడికి 1000 రూపాయలు ఇస్తే ఈమెకి 600 ఇస్తున్నట్టుంది నాకు తెలిసిన సమాచారము. సో ఈ డిస్క్రిమినేషన్ అనేది నేను ఒప్పుకోను. ఎందుకంటే ఒక మహిళ ఇంటిని చూసుకుంటూ పని చేయాలి, మళ్ళీ పిల్లల్ని కానీ తను వీక్ అయ్యి కూడా పనికి వెళ్తుంది. ఆ పని దగ్గర అక్కడ డిస్క్రిమినేషన్, మళ్ళీ తక్కువ శాలరీ ఇవ్వడం, ఇది ఎక్కడ న్యాయం? ఇది ఆలోచించాలి, ఇది సమాజం ఆలోచించాలి. ఇట్లా ఆలోచించే విధంగా నేను వాళ్ళలో ఈ సమస్యలు, అంటే మహిళలకు ఉన్న సమస్యలు ఏంది ఇవి తీసుకెళ్తూ వాటిని సమస్యల్ని పరిష్కరించే దిశగా నేను పని చేయాలనుకునేది నా అంబిషన్.